పోయిన సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూలై వరకు కష్టాలే, ఏడుపులు, బాధలు. మనము మన పీస్ ని వెతుక్కోవాలి, వాళ్ళు వేరే పర్సన్ వెతుక్కున్నారు. రాంగ్ పర్సన్ ని మనము అంతగానము, కానీ రాంగ్ పర్సన్ రాంగే. నేను వాళ్ళ చేయి వదిలేసిన కేవలం ఒక పర్సన్ వల్ల. ఆ పర్సన్ మనం వద్దనుకుని వెళ్ళిపోయింది. నా జాన్ జిగిరీడు అందరు వదిలేసిన రోజు వీడిని ఉంచుండు. తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు. మనిషి మైండ్ చేంజ్ అయిపోయి కొన్నిట్లో లాక్ అయిపోతాడు. వచ్చిన అట్లా మనం లాక్ అయ్యాడు. మనోని బాధపోతుంది. మన లైఫ్ లా ఒకళ్ళు ఉండాలనుకొని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటేనే అది హ్యాపీనెస్. వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు లాక్కొని గుంజుకొని వచ్చినాం అనుకో, అది లైఫ్ కాదు. వదిలేంగు వదిలేంగు. నిజం చెప్తున్నా, కరీం బాయ్ తోప్. ఎందు విషయాలు అంటే హ్యాకింగ్ కానీ ఏదైనా చేయాలన్న ఇష్యూ. మా మమ్మీ డాడీకి ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మా అక్క కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నేను చాలా బాధ పెట్టినా, చాలా మోటివేట్ చేసిండు. ఇట్లా మోటివేట్ చేసిన పర్సన్స్ని నేను దూరం పెట్టేసిన. ఎందుకంటే వీడు నా తమ్ముడు, నా జానీడు. మా అన్నయ్య అయిపోతాడు ఏంది. చాలాసార్లు మనము సో హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇన్ని రోజులు ఏడిపోయినా, ఎన్ని రోజులు ఏడున్నా, అసలు ఏంది కథకార్యం అనేది వీడియో తీస్తున్నా. మీ అందరు కూడా తెలవాలి కదా. పోయిన సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూలై వరకు అమ్మ అన్ని కష్టాలే, ఏడుపులు, బాధలు. మస్తు బాధపడ్డా, కానీ ఈ నెల మొత్తం కొంచెం హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మనము మన పీస్ని వెతుక్కోవాలి, వాళ్ళు వేరే పర్సన్ వెతుక్కున్నారు. మనం మన పీస్ని, మన హ్యాపీనెస్ని వెతుక్కున్నాం. నేను చాలా మిస్ అయినా నా అనుకునే వాళ్ళతో చాలా దూరం అయిపోయినా. ఇప్పుడు అందరితో దగ్గర అవుతున్నా. ఎందుకంటే తప్పు అనేది తెలుసుకున్నా. నేను కూడా తప్పు చేసిన. ఒక రాంగ్ పర్సన్ని మనము అంతగానము అట్లా చేస్తావా, మనం అంత మంచిగా చూసుకున్నావా, కానీ రాంగ్ పర్సన్ రాంగే. రైట్ పర్సన్స్, నేను రైట్ అని చెప్తలేను, బట్ మన లైఫ్లో కూడా రైట్ పర్సన్ రావాలంటే మనం కూడా కష్టపడాలి, కెరీర్ మీద ఫోకస్ చేయాలి. సో అందుకని చాలామందిని మిస్ అయినా. రావణ్ని, అజ్జుని, దాసుని, చిన్నమోనిని, నా ఫ్రెండ్, మేరా బాయ్ ఫ్యామిలీ మెంబర్ అజ్జు, ఇంకా శాండీ, వీళ్ళందరినీ నేను చాలా మిస్ అయిపోయినా. నాకు మెయిన్గా సపోర్ట్ చేసింది అజ్జు, శాండీ బాయ్, లోకేష్ అన్న, వీళ్ళు లేదు. నేను వాళ్ళ చేయి వదిలేసిన కేవలం ఒక పర్సన్ వల్ల. కానీ ఈరోజు తప్పు అర్థమైంది. ఎవరికి సొంతము, ఎవరు మనోళ్ళు, ఎవరు బయట వాళ్ళు అర్థమైంది. వచ్చేసి అర్జుని అడుగుదాం. దాసుడు వచ్చిండు, ఇట్రా. బాగున్నా వీడు కూడా నన్ను అస్సలు వదలలేదు. నాకు చాలా మోటివేట్ చేసిండు. ప్రతిసారి అట్లా కాదు భయ్, నువ్వు ఎందుకు ఇట్లా అయిపోతున్నావు, ఒక పర్సన్ నేను వద్దనుకున్నారు, నువ్వు కూడా వదిలేసాయి. కానీ అదే చెప్తున్నా మచ్చా, ఆ పర్సన్ మనం వద్దనుకుని వెళ్ళిపోయింది. మనము మన పీస్ని, మన హ్యాపీనెస్ని మళ్ళీ వెతుక్కోవాలి. నాకు అర్థమైంది. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. పోరి మనం మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్. రా లోపలరా, అలా నమస్తే. ఈయన నా జాన్ జిగిరీడు. నిజం చెప్తున్నా గాయస్, ఒక మాట అని చెప్తా. 2 మాటలు చెప్పు గాయస్. ఒక్క మాట చెప్తున్నా. నన్ను అందరూ వదిలేసారు. అవును, అందరూ వదిలేసిన రోజు వీడిని నుంచుండు. నుంచొని
మా ఇంట్లో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఎట్లా అంటే ఏమున్నా సరే ఇంటి ఫోన్ వస్తుంది. కానీ ఒకటి చెప్తున్నా, ఎన్ని ఎన్ని ఏమైనా సరే నన్ను ఒక రేంజ్ లో చూద్దాం అనుకోండు, కానీ నేను గుడిసిపోయినందుకు కూడా వాడు ఒకటి ఏం చేసిండు అంటే, ఇట్లా కాదురా లైఫ్, ఇది కాదు అని చెప్పి నన్ను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నన్ను మార్చుకుంటూ వస్తుండు. కానీ ఇట్లాంటి ఫ్రెండ్ మమ్మీ చెప్పిస్తున్నా ఫిక్స్ ఇది మంచిగా. ఇది మరి కొత్తమేగా వా అప్డేట్ అయిపోయింది మా కానీ చాలా సాథ్ ఇచ్చిండు నా లైఫ్ లో. ద రియల్ ఫ్రెండ్ అంటే మనోడు. ఎందుకంటే ఈయన మస్తు తిట్టినా నేను కూడా తప్పు చేసినప్పుడు అందరు తిడతారా అదే. కానీ ఈ నన్ను వదలలేదు. ఇంకో విషయం చెప్పాలంటే చాలా మంది సపోర్ట్ చేసి చాలా మంది మిస్ అయిపోయినా బైక్. నిన్ను చాలా మిస్ అయినా. ఈరోజు తప్పు అర్థమైంది. ఏం తప్పు అర్థమైందంటే ఒకరి గురించి బాధపడవద్దు. అదే అర్థమైంది. మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. నువ్వు కూడా నీ తప్పులు తెలుసుకున్నావు. ఎన్ని రోజులు మేము నెట్టుకుంటూ వచ్చినావు, అరే ఇదిరా. నాకు కూడా కరీం భాయ్ చాలా మంచోడు. కాకపోతే లైఫ్ లా కొన్ని మూమెంట్లలా మనిషి మైండ్ చేంజ్ అయిపోయి కొన్నిట్లో లాక్ అయిపోతాడు. వచ్చిన అట్లా మనం లాక్ అయ్యాడు. మనోడిని తీద్దాం అని చెప్పి చాలాసార్లు ట్రై చేసి ఎన్నిసార్లు చేసినా మనోడు ఆ సిచ్యువేషన్ లో ఇరుక్కపోయాడు. సో ఇప్పుడు బయటకు వచ్చిండు. సో అది ఇప్పుడు ఓకే, బయటకు వచ్చి ఇప్పుడు అర్థమైపోయింది బాయ్ ఇది అని అన్నాడు. సో ఇప్పటికైనా అర్థం చేసుకో బాయ్. కానీ నేను నిన్ను చాలా బాధ పెట్టినా. బాధ వస్తుంది. మన లైఫ్ లా ఒకళ్ళు ఉండాలనుకొని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటేనే అది హ్యాపీనెస్. వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని లాక్కొని గుంజుకొని వచ్చినాం అనుకో, అది లైఫ్ కాదు, వదిలేంగు. అర్థమైంది. అది ఫిక్స్ అయిపో. ఇద్దరిది మైండ్స్ ఏమి ఉండి ఒకటే దగ్గర ఉంటే అది ప్రపంచం. అర్థమవుతుందా? అది ఎవరికైనా ఇప్పటికైనా మంచిగా ఉండు. నిజం చెప్తున్నా, కరీం భాయ్ తోప్. ఎందు విషయాలు అంటే మనోడు హ్యాకింగ్ కానీ ఏదైనా చేయాలన్న ఐసీఓ వర్క్ కానీ చాలా బాగా చేస్తాడు. నిజం చెప్తున్నా, మదక్ కాదు. మనోడు ఏదైనా పోయినా ఎక్కువ లేచే టాలెంటెడ్ పర్సన్. ఇంత టాలెంటెడ్ పర్సన్ మొడిచిపోతుండాలి, ఎవరికైనా బాధ అవుతుంది. నాకు ఇంకా బాధ అయిపోయింది, ఈ మనిషి ఏంది ఇట్లా అవుతుంది ఇది అని. ఒకటే చెప్తా, లైఫ్లో కొన్నిసార్లు ఎవరైనా తప్పులు చేస్తాను. నేను మీ మస్తు చేసిన, నేనేం పత్తిత్తని చెప్పా, నేను చేసిన. సో ఆ తప్పులు తెలుసుకొని బయట లైఫ్ ఏంది అది తెలుసుకొని బయటకు వస్తే అది గ్రేట్. మనోడు ఇప్పుడు తెలుసుకున్నాడు, బయటకు వచ్చాడు. సో ఇప్పుడు మనోడు ఫోకస్ చేస్తాడు. అండ్ మేము కూడా మంచి ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్లీ వస్తాం. ఇంకా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక పెద్ద స్టోరీ వస్తుంది వాళ్ళది. కానీ మీ అందరు అవాక్ అవుతారు, అది సస్పెన్స్ కానీ జబర్దస్త్. అజ్జు ఎప్పటికైనా ఏదో ట్రై చేస్తూనే ఉంటాడు, అది సక్సెస్ అయ్యేదాకా. సో మీరు అసలు దిగులు పడద్దు, అంతే. నా లైఫే అంతా. నేను ఒక మాట చెప్పాలంటే నేను అప్పుడు కూడా అదే మైకం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి, అరే ఇది కాదురా అబ్బాయి, నువ్వు అర్థం చేసుకో, ఇది చేస్తున్నాం మనం, ఇది చేయాలరా అని చెప్పి నెట్టిండు. కానీ అప్పుడు దిమాగ్ లేకుండే, దిమాగ్ ఉండే కానీ వేరే దిమాగ్ ఉండే. కానీ ఇప్పుడు చెప్తున్నా కదా మామ, నీకు మాట ఇస్తున్నారా, నాతో ఏమైతే అది చేస్తా. మాటిస్తున్నాడే నాతో ఏమైతే నేను అది చేస్తా, అంతే. రైట్ చేద్దాం. ఇప్పుడైనా మంచిగా ఫోకస్ అయ్యి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా థ్యాంక్ యూ. మా మమ్మీ డాడీకి ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మా అక్క కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నేను చాలా బాధ పెట్టినా, చాలా అంటే చాలా బాధ పెట్టినా. ఇట్లాంటి అబ్బాయి మీ ఫ్యామిలీలో ఉట్టకపోతేనే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అనిపించింది వచ్చే జన్మ అనేది ఉంటా కూడా మీ ఇంట్లోనే ఉంటాలని. సారీ ఫర్ ఎవ్రీథింగ్. సారీ. ఇంకో పర్సన్ని కలపాలి రా. హే బ్రో, వాట్సాప్. ఈ పర్సన్ అనేది నాకు నువ్వు చాలా మోటివేట్ చేసిండు. లేవు చేసుకోవాలి. నన్ను చాలా మోటివేట్ చేసిండు. ఇది కాదు మన లైఫ్, ఇది కాదు, నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు, ఎందుకు బాయ్ వదిలేసి చాలా మోటివేట్ చేసిండు. ఇట్లా మోటివేట్ చేసిన పర్సన్స్ని నేను దూరం పెట్టేసిన. ఎందుకంటే ఆ మూమెంట్లో నాకు తప్ప అనిపించింది. నేను అంతే బా, ఎప్పుడైనా మంచి ఎప్పుడు చేతికి అనిపిస్తుంది. మళ్ళా ఇప్పుడు ఏంది మొత్తం జిమ్ మోటివేషన్ చేసిండు. యాప్స్ మంచిగా జిమ్ కి ఏం యాప్ చేస్తున్నావు? సిక్స్ ప్యాక్ యాప్. అంటే సికింద్రాబాద్ వచ్చి నీకు జిమ్ చేయాలంట డైలీ. నేను కూబర్పల్లి ఉంటా. సో చాలా థ్యాంక్ యూ బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ బాయ్. చాలా సపోర్ట్ చేసిండు. కొంచెం కెమెరా పట్టుకుంటే మామూలు కూడా పిలుచుకుంటా నేను. ఇట్రా ఇగో బాయ్, కొంచెం పట్టుకో. ఈడు నా తమ్ముడు, నా జానీడు. కానీ ఈడి కూడా చాలా బాధపడ్డాడు, మా అన్న ఎందుకు ఇట్లా అయిపోతుండు, ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాని.
మా అన్నయ్య అయిపోతాడు ఏంది. చాలాసార్లు మనము సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తాం, కానీ మనకి బ్రతికి అర్హత ఉంది కాబట్టి బతికినాం. చెప్పిరా సరే ఆరా విడే. థ్యాంక్ యూ. కొట్లాడదామా? మళ్ళీ అట్లయినా అనుకో నువ్వు వాన పడుతుందని చెప్పి వీడ కూర్చున్నా వీడ కొడతావు. దండం పెడుతున్నా. వాన పడుతుంది నాది జూన్ మంత్ లో బర్త్డే, జూన్ మంత్ నుంచి స్టార్ట్ అయింది, జూలైలో ఈ సంవత్సరం జూలైలో ఎండ్ అయింది. అమ్మా దేవుడా థ్యాంక్ యూ సో మచ్. మోసపోయినా అనుకోకు, మోసపోయినా అనుకుంటలే, తప్పించుకున్నా అనుకుంటున్నా. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇట్లనే సపోర్ట్ చేయరి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తా పక్కా. డెఫినెట్లీ ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు కూడా ఎడిటింగ్ నేను కూడా బయట వాళ్ళతో చేపిస్తా. బాయ్.